హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. నేను ఇక్కడ 1 kg చేపలు తీసుకున్నాను, క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక పిడికెడు చింతపండు తీసుకున్నాను. ఈ సైజులో 2 నిమ్మ పండు సైజులో అంత చింతపండు తీసుకోండి. వెల్లుల్లి, ఒక వెల్లుల్లి ముద్ద మొత్తం తీసుకోండి. చింతపండు నానబెట్టుకున్నాను క్లీన్ చేసుకొని. ఇక్కడ 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా నూనెలో వేగిపోతాయి. ఇలా 2 కట్ చేసేసుకొని ఒక చిన్న ప్యాన్లో వేసుకున్నాను. ఇలా ప్యాన్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అవి వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి ఉల్లిపాయల్ని. ఇలా కలర్లోకి రావాలి. ఈ కలర్లోకి వస్తే కూర అనేది తీయగా రాదన్నట్టు, అందుకోసమే గోల్డెన్ కలర్లోకి రావాలి. తెల్లగా ఉంటే తీయగా వస్తుంది కూర. ఈ కలర్లోకి వచ్చాక పక్కకు పెట్టేసుకోవాలి. వేరే ప్యాన్ తీసుకున్నాను. వేరే బగోన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకున్నాను. కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వేయించుకొని ఇలా వేయించుకుంటే పచ్చిగా ఉండదు, చేదుగా రాదన్నట్టు. ఇలా వేయించుకొని ఇలా దంచుకొని పొడి చేసుకోవాలి. ఇందులో 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇలాచీలు వేసుకొని సన్నగా పొడి దంచుకోవాలి. ఇలా సన్నగా పొడి దంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి చల్లారింది, నేను మిక్సీకి పట్టేసుకుంటున్నాను. ఇలా మిక్సీకి వేసేసుకొని ఇందులో ఎల్లిగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే వేసుకొని ఇందులో వేసేసుకొని పేస్ట్గా మరీ సన్నగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంలో పట్టుకోండి. ఇప్పుడు చింతపండును బాగా ఇలా పిసికి అది పక్కన పెట్టుకున్నాను. పిసికి ఇక్కడ చారు తీసుకున్నాను.
చింతపండు పులుసు ఒక 2 టైమ్స్ అలా ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాను. పులుపు ఏమైనా తక్కువైతే కనుక ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అక్కడ గిన్నెలో చింతపండు పెట్టుకున్నాను నేను. ఏమైనా పులుపు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చాను. ఇప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిష్లోకి 4 స్పూన్ కారం వేసుకున్నాను. 2 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ కొబ్బరి పొడి, 2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 4 స్పూన్ కారం, 2 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ కొబ్బరి పొడి, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని దంచుకొని పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. జీలకర్ర మెంతులు ఆ పొడి దంచుకున్నది కూడా దీంట్లోనే వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకొని బాగా పీసులన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని పీసులకు పట్టేలా కలుపుకొని నార్మల్గా తినే వాళ్ళకు 4 స్పూన్ సరిపోతుంది. మా ఇంట్లో కొద్దిగా ఇంకా స్పైసీ ఎక్కువ తింటారని చెప్పేసి నేను మరొక హాఫ్ స్పూన్ వేసాను. నార్మల్గా తినే వాళ్ళకైతే 4 స్పూన్ సరిపోతుంది కారం. మీరు మళ్ళీ వేసుకునే అవసరం లేదు. ఇలా అన్ని పీసులకు పట్టేలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోవాలి. ఇది ఫిష్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇటువంటి బౌల్లోనే ఫిష్ అనేది కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. సరిపడా ఆయిల్ వేసుకోండి. 1 కేజీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మెంతులు వేసుకోండి. తాలింపుకు మెంతులు వేసుకొని ఇప్పుడు కలుపుకున్న ఫిష్ని ఒక్కొక్కటి అందులో వేసుకోండి. ఇలా అన్నీ ఒకటి ఒకటిగా అన్నీ వేసుకోండి. ఇలా వెడల్పుగా ఉంటేనే ఫిష్లు కూడా కిందికి బాగా గోలుతాయి అన్నట్టు.
ఇదంతా పేస్ట్ కూడా దాంట్లోనే వేసేయండి. మొత్తం తీసేసుకొని నేను ఇక్కడ క్లీన్గా తీసేసుకొని అందులోనే ఫిష్లోనే అందులో వేసాను బౌల్లో కర్రీలో. ఇప్పుడు అలా వేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత అలా మూత పెట్టేసుకొని చిన్న ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇందులో నేను వాటర్ వేసుకున్నాను కొద్దిగా. మొత్తానికి ఒక గ్లాస్ సైడ్ మీద హాఫ్ తీసుకున్నాను వాటర్ నేను. మరీ పల్చగా చేసుకోకుండా, ఇక్కడ మనం చింతపండు కూడా తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటున్నాను చింతపండు వాటర్ పోసినా కూడా నేను మరొక గ్లాస్ మీద హాఫ్ తీసుకున్నాను వాటర్. ఒక గ్లాస్ సైడ్ మీద సగం తీసుకోండి. ఇలా స్పూన్తో పీసులు విరగకుండా ఇలా తిప్పుకోండి. మీకు తిప్పరాకుంటే పక్కడు పట్టుకొని సైడ్కు ఒక పక్కడు పట్టుకొని ఇలా కలిపితే ఈ విధంగా కలిపితే పీసులేమీ విరిగిపోవు. ఇలా తిప్పుకోవాలి. కింద కూడా ఏమీ అంటుకోకుండా ఉంటుంది. ఒక్కొక్కరికి తిప్పరాదు కదా, అందుకే పక్కన పట్టుకొని అంతా కలుపుకుంటే ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసు కొద్దిగా వాటర్ వేసుకున్నాను కదా, ఇందులో పోసేసుకోండి. మరికొన్ని వాటర్ కూడా నేను వేసుకుంటున్నాను. ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. ఈ పక్కడితో ఇలా పట్టుకొని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఇలా తిప్పండి. ఇలా తిప్పుకొని నాకు ఇక్కడ సాల్ట్ తక్కువ ఉంది, అందుకోసమే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీకేమైనా సాల్ట్ తక్కువ ఉంటే మీరు కూడా రుచికి తగ్గంత వేసుకోండి. సాల్టు పులుపు అనేది ఈ చేపల పులుసుకు కరెక్ట్గా ఉండాలి. మరొక 10 నిమిషాలు అలా ఉడకనివ్వండి. అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇలా ఇలా మళ్ళీ కలుపుకోండి నెమ్మదిగా. మనం వాటర్ పులుసు అంతా పోసాం కాబట్టి ఇప్పుడు పీసులు ఈజీగా పైకి వస్తాయి. ఇట్లా చేప ముక్కలు విరగకుండా కలుపుకోండి. సాల్ట్ తక్కువ ఉందని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోండి. పీసులు విరగకుండా కలుపుకోండి.
ఇలా ఒక 5-10 మినిట్స్ అలా ఉడకనివ్వండి. నేను 10 మినిట్స్ అలా ఉడికించుకున్నాను. 10 మినిట్స్ తర్వాత చేపల పులుసు బాగా ఉడికిపోయింది. ఇంకా చేప ముక్క కూడా ఉడికిపోయింది. దానికి మసాలా అంతా పట్టుకుంది బాగా. చాలా బాగా ఉడికిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. నేను ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎంత చక్కగా ఉడికిపోయింది. ఒక్క పీస్ కూడా ఇలా బ్రేక్ అవ్వకుండా ఉంది. ఇలా ట్రై చేసి మీరు కూడా ఇంట్లో వండుకొని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తుంటేనే నోరూరు ఊరుతుంది. Thank you for watching. Please subscribe.